హలో అబీబీస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీ వీకెండ్ అండి. ఈరోజు మనం ఇక్కడ ఏదో మినియేచర్ పార్క్ అది ఇది అని చెప్పేసి ఏదో ఉందంట. చిన్న పిల్లలకి ఏమో టాయ్ ట్రైన్ ఉందంట. ఆ రైడ్ కోసం వెళ్తున్నాం అనమాట. చూద్దాం అది ఎలా ఉంటుందో, మా బొడ్డోడు ఎలా సహకరిస్తాడో. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకొని వెళ్ళాలండి బాబు, అది పెద్ద స్టంటు. రైట్, మనం ఆల్మోస్ట్ బస్ స్టాప్కి వచ్చాం. వెదర్ మాత్రం చాలా బాగుందండి. సమ్మర్ సమ్మర్ అన్నారు, సమ్మర్ లాగే లేదు. ఎప్పుడు వస్తుందో ఏటో సమ్మర్. బయటికి వెళ్ళడం కూడా ప్రాబ్లం కాదండి. వెదర్ చూసారా ఎలా ఉందో. ఈ వెదర్లో బయటికి వెళ్ళాలంటే అప్పే ఆగి ఇంట్లో పడుకొని బిర్యానీ వండుకొని తినాలనిపిస్తుంది. కానీ ఏం చేయలేము, ఫ్యామిలీ ఉన్నప్పుడు వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు బయటికి ఇలా బయలుదేరాము, మా బొడ్డోడు పడుకుని పోయాడు. ఇంకో పెద్ద స్టంట్ ఏంటంటే, ఇక్కడ కారు లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళాలి. ఆల్రెడీ ఒక బస్సు మారాం, ఇంకో 2 బస్సులు మారాలి. 20 నిమిషాలు ట్రైన్ రైడ్కి 1.5 గంట జర్నీ చేస్తున్నాం. అది ఓన్లీ వన్ సైడే, మళ్ళీ రావడానికి ఇంకో 1.5 గంట. సరే, ఇవన్నీ ఎందుకులేండి, మన లొకేషన్కి వెళ్ళాక మాట్లాడుకుందాం. చలో, ఫైనల్లీ వచ్చామండి. ఇదిగోండి లాడ్జ్ ఫార్మ్ పార్క్. ఇంకో 10 మినిట్స్లో ఇక్కడ ట్రైన్ రైడ్ ఉందంట, మినీ ట్రైన్ రైడ్ అంట పిల్లలకి. అంత మినీ ఏముంటుందో ఏంటో మనం వెళ్ళి చూసేద్దాం. చలో లోపల పోదాం. సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అసలు మా ఊడు చెప్తుండేవాడండి, ఎంతసేపు రామ్ఫోర్డ్ అని గోలెట్టేస్తూ ఉండేవాడు అనమాట. ఏముంది ఇక్కడ ఏమీ లేదు, సెంటర్లో రామ్ఫోర్డ్ చూడు, వచ్చి చూడు సర్వ్ ఎలా ఉంటుందో అని. ఇప్పుడు తెలిసింది ఎందుకనేవాడు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి, చాలా అంటే చాలా. ఈ వుడ్ని కారు చేశారు చూడండి, నైస్. ఇంక దీన్ని ఇలా దాటుకొని మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే చిన్న బ్యారిగేట్లు ఉన్నాయి, అవి దాటుకొని లోపలికి వచ్చాం. లోపలికి వచ్చేగానే ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అండి అసలు. ఇది ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇల్లు. మరి ఈ ఫామ్ వీళ్ళదేనా లేదంటే వీళ్ళు ఇక్కడ అప్లై చేసుకున్నారో తెలియదు, కానీ చాలా ఎక్సలెంట్ అండి. ఇంకోటి ఇక్కడ ట్విస్ట్ ఏం జరిగిందంటే, ఈ ఎదర అక్క కనిపిస్తుంది కదండి, చిన్న పాప చూడండి అలా చూస్తుంది. ఆ అమ్మాయి ఎన్నో కార్డులు మార్చి పే చేస్తున్నా పేమెంట్లు ఫెయిల్ అయిపోతున్నాయండి. ఇంక నేను చూడలేక, అక్క మీరు వెళ్ళండి బాబు, నేనే పే చేస్తాను, నేను పే చేస్తానండి. ఎంత చిరాగ్గా ఉంటుంది చెప్పండి చిన్నపిల్లల ముందు అలాగా. అతనేమో డిక్లైన్ అయిపోతుంది, వేరే కార్డులు లేవా ఏం లేవా అని అన్నిసార్లు అడుగుతున్నారు ఆయన ముసలాయన. ఆ ఒక్క ఆవిడ కోసం వెనకాల వాళ్ళందరూ ఆల్మోస్ట్ 2-3 మినిట్స్ నుంచి అలా వెయిట్ చేస్తున్నారనమాట. సో నాకు అది ఎందుకో మంచిగా అనిపించలేదండి. మన చిన్నపిల్లల ముందు అఫ్కోర్స్ మనం డబ్బులు దాచుకుంటాం, మన దగ్గర క్యాష్ ఉంటాయి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి, కానీ మనం పిల్లల్ని ఎప్పుడైతే బయటికి తీసుకెళ్తామో మనం చాలా ప్రిపేర్డ్గా వెళ్ళాలి. అసలు అంత బేసిక్గా లేకుండా వీళ్ళు ఎలా వచ్చేస్తారో బయటగా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి. ఇంక ఈ లొకాలిటీ స్పెషాలిటీస్ గురించి మాట్లాడుకుంటున్నట్టయితే, లండన్లో 2 పౌండ్లకి చిన్నపిల్లలకి ఒక 5 నుంచి 6 నిమిషాలు, మా అయితే ఒక 7-8 నిమిషాలు రైడ్ తీసుకెళ్ళాలంటే 2 పౌండ్లకి లండన్లో ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలండి. సింప్లీ అమేజింగ్ అండి. అసలు వీళ్ళ దగ్గర చూడండి ఎంత చిన్న ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఉన్నాయో, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అసలు దీన్ని చూస్తేనే ముద్దొచ్చేస్తుందండి బాబు, తీసుకెళ్ళిపోవాలనిపించేస్తుంది. మీరు నమ్మరు, మా ఓడైతే ఈ ట్రైన్లు ఎక్కేసి దిగనే అంటున్నాడు ఆడు. ఆడికేమో ఇప్పుడు 2 సార్లు రౌండ్ వేయాల్సి వచ్చిందండి. చూపిస్తాను అది మీకు. ఇంక ఈ ట్రైన్, దీనికేమో బ్యాకప్ ట్రైన్ ఇంకొకటి పెట్టాడు వెనకాల, దానికేమో బ్యాకప్ లోపల ఇంకోటి ఉంది చూడండి. ఈ ట్రైన్ వెనకాలే ఈ బ్యాకప్ అన్నట్టు ఉన్నాయి అన్నమాట ఇవి. వీళ్ళైతే ఈ ప్లేస్ లీజ్కి తీసుకున్నారో ఓన్గానో తెలియదు, కానీ వీళ్ళు తీసుకొని ఆపరేట్ చేస్తున్నారంట. 2 పౌండ్స్కి చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వీళ్ళు ట్రైన్ రైడ్స్ తీసుకెళ్తున్నారండి. ఆల్మోస్ట్ 5 to 6 మినిట్స్ ఉంటుందేమో, విచ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. 2 పౌండ్స్ అంటే నథింగ్ అండి, అసలు ఏమీ రాదు 2 పౌండ్స్కి. అండ్ ఏంటంటే 2 years లోపు పిల్లలు ఉంటే కనుక మీకు వాళ్ళని ఒళ్ళో పెట్టుకొని మీరు ఫ్రీగానే తీసుకెళ్ళొచ్చు. సో ఆల్మోస్ట్ ఫ్యామిలీ బిజినెస్లా రన్ చేస్తున్నారండి వీళ్ళు. ఫాదర్ ఉన్నారు, గ్రాండ్ ఫాదర్ ఉన్నారు, బాబు ఉన్నాడు,
ఆ ఎదర చిన్నపిల్లోడు ఉన్నాడండి. వాడు కూడా ఇదే డ్రెస్ వేసుకొని యూనిఫామ్ వేసుకొని పని చేస్తున్నాడు వీళ్ళతో. సో చాలా బాగా అనిపించిందండి. ఇంకా చూస్తూ చూస్తూ మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము బయలుదేరిపోయాం. కెమెరాతో తంటలు పడుతున్నానండి బాబు, ఎక్కడ పడిపోద్దా అని నా పైన నాది. 2 పౌండ్లు రెడీ, కెమెరా పోద్దేమో అని. సరే అని చెప్పేసి ఇంకా బయలుదేరిపోయాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా బాగా నచ్చిందనే చెప్పుకోవాలండి. ఇన్ఫ్యాక్ట్ నా వైఫ్ బొడ్డోడు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఇంకోసారి రెండోసారి కూడా రైడ్కి ఎక్కేసాం. ఎంత 2 పౌండ్లే కదా, 2 అడల్ట్స్కి 4 పౌండ్లు. మళ్ళీ ఇంకోసారి ఎక్కాం 8 పౌండ్లకి. గిరగిరమని తిరిగి వస్తాం 10 నిమిషాలు, పోగంట. నాట్ బ్యాడ్. ఒకవేళ మీరు ఎవరైనా ప్లాన్ చేస్తున్నట్లయితే డే అవుటింగ్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది, ఖచ్చితంగా దిస్ షుడ్ బి వన్ ఆఫ్ యువర్ పిక్స్. ఇంక మీరు రైడ్ని ఎంజాయ్ చేసేయండి, నేను నా సొల్లు ఆపేస్తాను. अरे राइड डाल ले कौसे तुम भी उन्हें खाली डाल ले को जाकर ఇంకెక్కడ ఓపెన్ జిమ్ కూడా ఉందండి పెద్దల కోసం. 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్ము. డే అండ్ నైట్ 6 ప్యాక్ కోసం ఎవరైనా ట్రై చేస్తున్నట్లయితే పిల్లల్ని ఇలా ట్రైన్ మీద వదిలేసి మీరు ఇక్కడ జిమ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం పెద్ద పిల్లలు ఎవరైనా ఉన్నారంటే పక్కనే చిన్న ప్లే ఏరియా కూడా ఉంది, ఆ పిల్లలు వెళ్ళి అక్కడ ఆడేసుకోవచ్చు అనమాట. సో దీని వెనకాల ఇంకో చూడండి, ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, ఈ ట్రాక్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది పిల్లల ప్లే ఏరియా అనమాట, అక్కడ ఆడేసుకోవచ్చు. చాలా పెద్ద గ్రౌండ్ ఉందండి అసలు. ఎవ్రీ వన్ విల్ ఫీల్ సాటిస్ఫైడ్. ఇంక చిన్న బ్యూటిఫుల్ టనెల్లోంచి మనం వెళ్ళిన తర్వాత ఇంక రైడ్ ఎండ్ అయిపోద్ది. ఇంక దీని తర్వాత బయటకు రాగానే జస్ట్ క్వైట్ ఆపోజిట్గా ఇంకో మంచి పెద్ద పార్క్ ఉందండి, రాఫెల్ పార్క్ అని చెప్పేసి. ఇంక అలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా, చచ్చినోడి పెళ్ళికి వచ్చింది కట్నం అని చెప్పేసి ఇంక అలా దూరిపోయాం లోపలికి. దీని మెయింటెనెన్స్ కూడా చాలా చాలా నీట్గా ఉంది. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటేనండి, మా వాడు చెప్పాడు ఒకసారి, ఈ గిడియా పార్క్, రామ్ఫోర్డ్, ఈ ప్లేసెస్ అన్నీ సరే చెప్తాను కానీ ముందు చూడండి. బ్యాగిట్ బిన్నెట్ అంట, కుక్కలను తీసుకురావడమే కాదు, కుక్కలను పెంచుకోవడంతో పాటు వాటిని నీట్గా కూడా పెంచుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ పాటీ వేసేస్తానంటే ఒప్పుకోరు, ఎగరేసేస్తారు ఓనర్ని. ఇక్కడ ఓనర్లు అనకూడదు కదా, డాడ్స్ అండ్ మామ్స్ని ఎగరేసేస్తారనమాట. సో ఇదంతా హిస్టరీ, మీరు అలా పాజ్ చేసుకుని చదవండి ఒకవేళ ఓపుకుంటే. నాకైతే అంత ఓపిక లేదు, అందుకే అలా రికార్డ్ చేసి పడేసిందండి. నెక్స్ట్ ఏంటంటే, ఈ గిడియా పార్క్, రామ్ఫోర్డ్, ఈ ప్లేసెస్ అన్నీ అంట, దీస్ ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ లగ్జూరియస్ ప్లేసెస్ ఇన్ లండన్ అంట. ఎందుకు అంటారా, ఫుట్బాల్ ప్లేయర్సు, పాలిటీషియన్స్, రిటైర్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ పెద్ద పెద్ద బిజినెస్ మెన్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరూ ఇక్కడ పెద్ద పెద్ద విల్లాస్ అవన్నీ కొనుక్కొని ఉంటారంట. నేను విని షాక్ అయిపోయాను.
కానీ ఇక్కడ చూసిన తర్వాత అదంతా నిజమేనేమో అనిపిస్తది. ఎందుకంటే ఈ రివర్ సైడ్ అవతల ఇల్లున్నాయి గదండీ! ఆ ఇల్లు గార్డెన్ ఆల్మోస్ట్ ఈ పాండ్‌కి అంటుకుంటున్నాయండి. ఈ వాటర్ సోర్స్‌కి అంటుకొని ఉన్నాయన్నమాట. సో, ఆల్మోస్ట్ వాళ్ళు అక్కడి దాకా నడుచుకొనొచ్చి కూర్చొని కావాలంటే చూడొచ్చు. అమేజింగ్ కదా! సరే ఈ వీడియో మీకెలా అనిపించింది చెప్పండి? ఫస్ట్ టైం ఒకవేళ మన ఛానల్‌కి వస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తూ ఉంటా. స్టే కనెక్టెడ్. సీ యూ లైటర్.